తెలంగాణకు భారీ వర్ష సూచన చెప్తోంది అధికారుల బృందం. ఇక వచ్చే 3 రోజుల పాటు భారీ వర్షాలు పడతాయంటున్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడబోతుంది. వరంగల్ హన్మకొండలో భారీ వర్షం పడింది. 3 రోజులుగా ఉక్కపోతతో జనం అల్లాడిపోయారు. భువనగిరి, రంగారెడ్డి, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్లో ఇవాళ వర్షం పడే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రధానంగా తెలంగాణకు మరొక 2-3 రోజుల పాటు వర్షం పడే అవకాశం ఉన్నట్టుగా భారత వాతావరణ శాఖ చెప్తోంది. గురువారం నుంచి 3 రోజులు ఉరుములు మెరుపులు ఎదురుగాలతో కూడిన తేలికపాటి వర్షం పడుతుందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో, అలాగే శుక్రవారం జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో వర్షాలు పడతాయని చెప్తోంది. ఈ నెల 9న కొమరం భీం, నిర్మల్, నిజామాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాలో వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది. సో మొత్తం మీద ఈ 3 రోజుల పాటు భారీ వర్షాలకైతే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్తున్నారు. మరోవైపు ఏపీలో మాత్రం భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. రాయలసీమలో ఎక్కువ చోట్ల వర్షాలు పడుతుంటే మరోవైపు కోస్తాలో మాత్రం ఎండ తీవ్రత కొనసాగుతుంది. ఋతుపవనాల ప్రభావంతో కాకుండా ఉపరితల ఆవర్తనాలు, ద్రోణులు, ఎండ తీవ్రతతో ఏర్పడిన క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతోనే అక్కడ వర్షాలు పడుతున్నట్టుగా తెలుస్తోంది. వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ ఉక్కపోత, వేడి వాతావరణం కొనసాగుతున్నాయి. ప్రధానంగా నెల్లూరు, కావలి, ఒంగోలు జిల్లాలో బుధవారం 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందంటే అర్థం చేసుకోవచ్చు. దాదాపు ఎండాకాలం మాదిరిగా ఉక్కపోత వేడి 37 డిగ్రీల పైగా నమోదైన పరిస్థితి. కాగా రాయలసీమ, ఉత్తర తమిళనాడుకు ఆనుకొని బంగాళాఖాతంలో వేరువేరుగా ఉపరితల ఆవర్తనాలు, బంగాళాఖాతం నుంచి రాయలసీమ, ఇంటర్నల్ కర్ణాటక మీదుగా అరేబియా సముద్రం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్న. దీని ప్రభావంతో రాయలసీమలో అలాగే కోస్తాలో వర్షాలు కురిసినట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద ఏపీ, తెలంగాణ సంబంధించి 2 రాష్ట్రాల్లో మరొక 2-3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక ఏపీ, తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, లక్షద్వీప్, కేరళ, యానాం, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం ఉంటుంది. ఇక తెలంగాణలో అయితే 9వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయి. తదుపరి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. రోజంతా మేఘాలు ఉంటాయి తెలంగాణ ప్రాంతాల్లో. మధ్యాహ్నం తర్వాత ఉత్తర తెలంగాణలో జల్లులు మొదలై క్రమంగా పెరుగుతాయి. ఇక హైదరాబాద్ సహా చాలా ప్రాంతాల్లో జల్లులు అలాగే మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ చెప్తోంది. ఇక హైదరాబాద్లో వెదర్ కూడా భిన్నంగా ఉంటుంది. దక్షిణ తెలంగాణలో కూడా వర్షం పడే ఛాన్స్ ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. హైదరాబాద్ వాతావరణ శాఖ ఏం చెప్తోంది, అలాగే జిల్లాల్లో వాతావరణం ఎలా ఉండబోతుంది, వర్షాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా హైదరాబాద్ వెదర్ సెంటర్ నుంచి అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా వాతావరణం అంతా మారిపోయి 3 గంటల ప్రాంతంలో చిరుజల్లులుగా మొదలైనటువంటి వాన కుండపోతగా మారిపోయింది. ఇక నిన్న చాలా ప్రాంతాలలో కూడా మనకి భారీ వర్షం అయితే కురిసింది. అయితే నిన్న ఎక్కడెక్కడ ఎంత మేరకు వర్షపాతం నమోదయ్యింది, ఈ రోజు రేపు ఎల్లుండి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడి మిగతా వివరాలను అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, నిన్న ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది, కుండపోత వర్షం కురిసింది. ఇటు హైదరాబాద్ లో మనకి రోడ్లన్నీ కూడా చెరువులను తలపించాయి. నిన్న హైదరాబాద్ లో ఎంత మేరకు వర్షపాతం నమోదయ్యింది, జిల్లాలలో పరిస్థితి ఏ విధంగా ఉంది? నిన్న హైదరాబాద్లోని 3 జిల్లాల్లోనూ కూడా విస్తృతంగా రెయిన్స్ మనకి భారీ వర్షమే రికార్డ్ అయిందండి. మనకి అత్యధికంగా 12 సెంటీమీటర్స్ పైబడి అంబర్పేట ప్రాంతంలో రికార్డ్ అయింది. మిగిలిన సిటీలోని పలు ప్రాంతాల్లో మనకి 7 నుంచి 11-12 సెంటీమీటర్ల వరకు కూడా చాలా ప్రాంతాల్లో మనకి నిన్న భారీ వర్షం రికార్డ్ అయింది. ఈ సిటీలోని 3 జిల్లాలు మెడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాదు, రంగారెడ్డి ప్లస్ మనకి నైబరింగ్ సిద్దిపేట జిల్లా, ఈ 4 జిల్లాల్లోనూ కూడా నిన్న భారీ వర్షాలు మనకి రికార్డ్ అయ్యాయి. మిగిలిన చోట్ల చెదురుమదురు వర్షాలు 1 to 2 సెంటీమీటర్స్ మటుకే మనకి రికార్డ్ అయ్యాయి. అయితే ఒక్కసారిగా వాతావరణం మారిపోవడము, కుండపోత వర్షం కురవడానికి గల కారణాలు ఏమంటారు సార్?
మనకి 2 సినాప్టిక్ ఫీచర్స్ అయితే మొన్నటి నుంచి ఉన్నాయి. అది ఏంటంటే మనకి నార్త్ తెలంగాణ, నార్త్ తమిళనాడు ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. అలాగే ఒక తూర్పు దక్షిణ ద్రోణి కూడా దాని గుండా పాస్ అవుతుంది. ఈ 2 కూడా మనకి చాలా దూరంలోనే ఉన్నాయి. అయినప్పటికీ మనకి ఏమిటంటే గత వారం బట్టి మళ్ళీ టెంపరేచర్స్ ఎక్కువ పెరిగిపోయినాయి. మనకి 32 నుంచి 36, 37 డిగ్రీల వరకు కూడా టెంపరేచర్లు పెరిగిపోయినాయి. టెంపరేచర్లు పెరిగినప్పుడు మాయిశ్చర్ లభ్యత ఏమాత్రం ఉన్నా క్యూములోనింబస్ మేఘాలకి అవకాశం ఉంటుంది. సో నిన్న పడిన రెయిన్ ప్రధానంగా క్యూములోనింబస్ మేఘాల వల్లనే పడింది. నిన్న సిటీకి 4 వైపులా 4 సెల్స్ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి ఆఖరికి అన్నీ కలిపి మెర్జ్ అయిపోయి పెద్ద ఇది కింద తయారయ్యి మనకి సిటీ మొత్తంగా విస్తృతంగా రెయిన్ పడటం జరిగింది. ఈరోజు రేపు రాగల 2-3 రోజుల వరకు కూడా మనకి ఈ సినాప్టిక్ ఫీచర్స్ వల్ల మాయిశ్చర్ అవైలబిలిటీ ఉంటుంది. మనం హీట్ కూడా కొంచెం ఇప్పుడు పగలు మనకి ఏంటంటే సినాప్టిక్ ఫీచర్స్ దగ్గరగా ఉన్నప్పుడు మనకి పగలు ఎండ రాదు. మనకి ఏంటంటే పగలు కూడా మేఘావృతమై ఉండి రెగ్యులర్గా వర్షం పడటం అనేది మనం లాస్ట్ వీక్ వర్షంలో చూసాము, మనకి జూలై లాస్ట్ వీక్లో. ఇప్పుడు ఏంటంటే మనకి పగలు క్లియర్ అయిపోతుంది. ఆ క్యూములోనింబస్ మేఘం వల్ల పడిన రెయిన్ ఏంటంటే ఒక 2 గంటలు 3 గంటల తర్వాత మొత్తం క్లియర్ అయిపోయి మొన్నాడు మామూలుగా ఎండ కాస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితిలో ఉన్నాం మనం. ఇప్పుడు మళ్ళీ టెంపరేచర్ పెరుగుతోంది. మనకి మాయిశ్చర్ అవైలబిలిటీ ఉంది కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి మనం ఈరోజు మనకి మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాల్లో తిరిగి భారీ వర్షం అంటే 7 నుంచి 10 సెంటీమీటర్ల వరకు వర్షపాతం పడే అవకాశం ఉంది. రంగారెడ్డిలో మోడరేట్ రెయిన్ 5-6 సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశం ఉందని భావిస్తున్నాం. అయితే నిన్నటంత హ్యూజ్గా ఈరోజు క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడవు. ఎందుకంటే నిన్న చాలా వర్షం పడి మనకి కూల్ అయిపోయాం. నిన్న ఉన్నంత టెంపరేచర్ ఈరోజు ఉండదు. అయినప్పటికీ మాయిశ్చర్ అవైలబిలిటీ ప్లస్ 2 సినాప్టిక్ ఫీచర్స్ కూడా కొంచెం అనుకూలంగా ఉన్నందున మనకి ఈ 2 జిల్లాలతో పాటు ఇటు సంగారెడ్డి, వికారాబాదు, మెదక్, కామారెడ్డి, అలాగే మనకి దక్షిణ తెలంగాణ జిల్లాలు మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాలు, ఇటు నాగర్ కర్నూలు, ఈ జిల్లాల్లో కూడా మనం 7 నుంచి 10 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఈ జిల్లాలన్నిటికీ ఎల్లో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అయితే సార్ ఆగస్టు 1వ తారీఖున మాట్లాడుకున్నప్పుడు అప్పటికే మనకు మాన్సూన్ సీజన్ 50% పూర్తయిపోయింది. కానీ అప్పటికి కూడా -8లోనే అంటే వర్షపాతం, లోటు వర్షపాతంలోనే తెలంగాణ రాష్ట్రం ఇంకా కొనసాగుతూ వచ్చింది. మరి ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇంకా లోటు వర్షపాతంలోనే ఉన్నామా లేదంటే ప్లస్లోకి వచ్చామా? మనము ఈ జూలై రెయిన్స్ తర్వాత ఒక్కరోజు మటుకు ప్లస్లోకి వెళ్ళడం జరిగిందండి. +1కి వెళ్ళాము, -28 నుంచి +1కి వెళ్ళాము. ఆ తర్వాత మళ్ళీ రెయిన్స్ తగ్గిపోవడంతో ఈ రోజు వరకు లోటు చూసుకున్నట్టయితే మళ్ళీ -13% లోటులో ఉన్నాము. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 52% లోటు ఉంది. 52% లోటు. మన మేడ్చల్, మల్కాజ్గిరిలో నిన్నటికి 39% లోటు ఉండేది. అయితే నిన్న విస్తృతంగా వర్షాలు పడడం వల్ల అది 30%కి తగ్గింది. ఇంకా మనకి సంగారెడ్డి జిల్లాలో కూడా 30% పైగా లోటు ఉంది. చాలా జిల్లాలు ఇంకా లోటులోనే నడుస్తున్నాయి మనకి. అయితే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులకి సంబంధించి అలర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి సార్? మనకి ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు ప్రస్తుతం ఇప్పుడు పడే వర్షాలు మనకి యాక్చువల్ మాన్సూన్ రేంజ్లో ఇంత క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడవు. కానీ మనకి సినాప్టిక్ ఫీచర్స్ దగ్గర లేక టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నందువల్ల స్టిల్ మనకి క్యూములోనింబస్ మేఘాల వల్లే వానలు పడుతున్నాయి. కాబట్టి మనం ఇప్పుడు ఈదురుగాలులు కూడా వీటితో పాటు ఉంటాయి. కాబట్టి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు ఉంటాయని కూడా ఈ జిల్లాలన్నిటికీ కూడా మనం వార్నింగ్ చేయడం జరుగుతుంది. సరే, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని మీకు తెలిసినప్పుడు మీరు ఇమీడియట్ గా కూడా అలర్ట్స్ అనేవి పాస్ చేస్తూ ఉంటారు. మరి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు, సంబంధిత అధికారులకు ఏ విధంగా అలర్ట్స్ అనేవి పంపిస్తున్నారు? మనకి ముఖ్యంగా సిటీలో ఏంటంటే రెగ్యులర్ వాచ్ అనేది కొనసాగుతుంది. ఇంచుమించు గత 7-8 నెలలు బట్టి జిహెచ్ఎంసి, హైడ్రా, ఐఎండి కోఆర్డినేషన్ తోటి పనిచేయాలి అని నిర్ణయించడం జరిగింది. సో మనం ఏంటంటే ఈ ఫోర్కాస్ట్ అనేది డిసైడ్ అయిపోయిన తర్వాత మనకి ఈరోజు ఈ జిల్లాల్లో సిటీలో రెయిన్ పడుతుంది, భారీ వర్షం పడుతుంది అన్న ఐడియా ఉన్నప్పుడు మనకేంటంటే ఇంకా రాడార్ పిక్చర్లో మనం ప్రతి 10 నిమిషాలకు ఒకసారి మనకి స్కాన్డ్ పిక్చర్ మొత్తం 33 జిల్లాలది మనకి వచ్చేస్తుంది. సో అందులో మనకి క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయా, నిజంగా మనం అనుకున్నట్టు ఏర్పడుతున్నాయా, ఏ ప్రాంతంలో ఏర్పడుతున్నాయా, అవి ఎటు మూవ్ అవుతున్నాయి అన్న దాన్ని కూడా మనం స్పష్టంగా చూడగలుగుతాం. సో దాన్ని మనం ఇప్పుడు ఇంకా విస్తృతపరిచి సిటీ మ్యాప్ను కూడా తీసుకుని సిటీలోని సర్కిల్ వైజ్గా మనం జిహెచ్ఎంసి మ్యాప్ మీద మన రాడార్ పిక్చర్ని మనం దాని మీదకి ట్రాన్స్పోర్ట్ చేసుకుని ఏ ప్రాంతంలో
వచ్చే గంట 2 గంటల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది అన్న విషయాన్ని ఇక్కడ హైడ్రా స్టాఫ్ కూడా 24/7 మన ఆఫీసులో ఒకళ్ళు ఉంటున్నారు. సో వాళ్ళకి వెంటనే మనం వచ్చే 1 అవర్ 2 అవర్స్లో వన్ పర్టికులర్ ఏరియాలో ఈ శేర్లింగంపల్లి ఆ ప్రాంతంలో రెయిన్ పడే అవకాశం ఉంది అన్న విషయాన్ని తక్షణం వాళ్ళకి చేరవేయడం, వాళ్ళు ఏంటంటే వెంటనే ఫీల్డ్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ స్టాఫ్ డ్రైన్స్ రోడ్స్ క్లియర్ చేయడానికి, అలాగే ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది ఇమీడియట్గా అక్కడ మొబిలైజ్ చేసి ట్రాఫిక్ ఇబ్బందుల్ని నివారించడానికి మరే సిటీలోనూ లేనట్టుగా ఐఎండి కోఆర్డినేషన్ తోటి ఇక్కడ జిహెచ్ఎంసీ అండ్ సిటీ ట్రాఫిక్ పోలీస్ పనిచేయడం జరుగుతుందండి. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నిర్మల్ జిల్లాలోనే అత్యధికంగా లోటు వర్షపాతం అనేది నమోదైంది అని చెప్పారు. ఎందుకు ఆ జిల్లాలోనే అంత అత్యధికంగా లోటు వర్షపాతం అనేది ఉంది అంటారు? మనకి యాక్చువల్గా నార్త్ తెలంగాణ జిల్లాల్లో మనకి సాధారణ వర్షపాతమే చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అవి ఫారెస్ట్ ఏరియాస్, మనకి ఇంకా ఎత్తైన ఏరియాస్ అవడం వల్ల ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాలు ఈ ప్రాంతంలో నార్మల్గా పడాల్సిన రెయిన్ఫాల్ మనకంటే చాలా ఎక్కువ ఉంటుంది. అటువంటిది ఈసారి వర్షాలు లోపించడం వల్ల అక్కడ తేడా కూడా ఎక్కువ కనిపిస్తుంది, మనకంటే ఎక్కువ కనిపిస్తుంది. ప్లస్ నార్త్ తెలంగాణలో పడాల్సినంత వర్షాలు పడలేదు. ఈ ఆగస్టులో కూడా మనకి మంత్లీ ఫోర్కాస్ట్లో కూడా నార్త్ తెలంగాణలోనే కొంచెం తక్కువ ఉండేటట్టుగా మళ్ళీ కనిపిస్తుంది. సో మరింత లోటు ఆ ప్రాంతంలో పెరిగే అవకాశం కూడా ఉంది. కారణం ఏమంటారు? కారణాలు మనం విశ్లేషించవలసి ఉంటుందండి. ఎందుకంటే అసలు తెలంగాణ ఇప్పుడు ఈసారి మాన్సూన్ ఫెయిల్యూర్ ఏమి కాదు. మాన్సూన్ ఓవరాల్ కంట్రీ వైడ్ చూసుకున్నప్పుడు +7లో ఉన్నాం ఆల్రెడీ. మనకి ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా మధ్యప్రదేశ్లో ఇంచుమించు 100% ఎక్సెస్లో ఉంది. ఉత్తరప్రదేశ్లో భారీగా వర్షాలు పడాయి. అలాగా నార్త్లోని బీహారు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ ఈ స్టేట్స్ అన్నిట్లోనూ కూడా నార్దర్న్ బెల్ట్ అంతా కూడా విస్తృతంగా వర్షాలు పడాయి. మనకి ఓన్లీ ఎస్పెషల్లీ మన తెలంగాణ, మన నైబరింగ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్, అట్లాగే మనకు దగ్గరలో ఉన్న మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలు, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లో మట్టుకే మనకి చాలా డెఫిషియన్సీ కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే మనకి ఈ సీజన్లో మనకు దగ్గరలో సినాప్టిక్ ఫీచర్స్ ఏర్పడకుండా దూరంగా ఏర్పడుతున్నాయి. దీనికి కారణం ఏంటి అన్నది కొంచెం విశ్లేషించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం అనుకుంటున్నది ఏంటంటే మనకి ఈసారి మేలో టెంపరేచర్లు చాలా తక్కువ ఉన్నాయి. మనకి ఈ అల్పపీడనాలు దగ్గర ఉన్న సముద్ర ప్రాంతంలో ఎందుకు ఏర్పడతాయంటే ల్యాండ్కిను సముద్రానికి ఉన్న టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల ఏర్పడతాయి. మనకి మాన్సూన్ రావడానికి కూడా అదే కారణం. మనకి వేసవి కాలంలో మనకి రాజస్థాన్, ఉత్తర భారతదేశం ప్రాంతంలో విపరీతమైన వేడి ఉండటం వల్ల అక్కడ ఒక పెద్ద లో ప్రెషర్ అనేది ఏర్పడుతుంది. అలాగే దక్షిణార్ధగోళంలో మనకి పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఒక హై ప్రెషర్ ఏరియా ఉంటుంది. సో ఈ రెండింటిని ఈక్వల్ చేయడానికి అక్కడి నుంచి ఇక్కడికి గాలులు అనేది రావడం జరుగుతుంది. ఇవే మాన్సూన్ గాలులు అంటాము. ఇవి కొన్ని వేల కిలోమీటర్లు సముద్రం మీద నుంచి పయనిస్తూ రావడం వల్ల చాలా తేమను తీసుకొచ్చి మనకి భారతదేశం అంతా కూడా విస్తృతంగా ఇది 4 నెలల పాటు మనకి వర్షం పడటం అనేది జరుగుతూ ఉంటుంది. సరే, అయితే ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజు నుంచి రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని, అంటే ఈ రోజు భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది అని అన్నారు. మరి రానున్న 2 రోజుల పాటు ఏ విధంగా ఉండొచ్చు అంటారు? భారీ వర్షాలను ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? రానున్న 2-3 రోజులు కూడా భారీ వర్షాలకి అవకాశం ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వర్షం పడే అంత అవకాశం లేదు. ఓన్లీ మనకి సెంట్రల్ తెలంగాణ అండ్ సౌత్ తెలంగాణ, ఎందుకంటే మనకు ఉన్న 2 సినాప్టిక్ ఫీచర్స్ కూడా ఇటు మనకంటే దిగువ తమిళనాడు తీరం సమీపంలో ఉన్నాయి కాబట్టి మనకి నార్త్ తెలంగాణలో చెదురుమదురుగానే వర్షాలు పడతాయి. అలాగే ఈశాన్య తెలంగాణలో కూడా తక్కువ. మనకి ఇటు పశ్చిమ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ అండ్ సౌత్ తెలంగాణ ఈ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లో అది కూడా ఏంటంటే ఆల్రెడీ ఒక చోట వర్షం పడి కూల్ అయిపోయిన చోట ఛాన్స్ తక్కువ ఉంటుంది. మిగిలిన చోట టెంపరేచర్లు ఎక్కువ ఉన్నప్పుడు మనకి మెయిన్ ఇప్పుడు క్యుములోనింబస్ మేఘాల వల్లే వర్షాలు పడుతున్నాయి కాబట్టి చెదురుమదురుగా ఈ జిల్లాల్లోనే అటు ఇటుగా వర్షాలు పడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి వర్షాలు అనేవి కురుస్తున్నాయి. ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా కొన్ని జిల్లాలలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే తెలుపుతున్నారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని, లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎప్పటికప్పుడు హెచ్చరికలు, సూచనలు కూడా జారీ చేస్తున్నారు. వీడియో వంశీతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్. The Big Folk Night 2025, celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో
టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీ వాలా యాప్ ను డౌన్